కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళ ఒక లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారో అని తెలుసుకోవాలంటే, కర్కాటక రాశి అనేది సప్తమేశ్వరుడు వచ్చేసి శని గ్రహం. యూజువల్‌గా కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి పెళ్లి డిలే అవుతది. సరైన టైం పెళ్లి జరగదు. చాలా నిదానంగా ఉండడం. ఏజ్ డిఫరెన్స్ కూడా లైఫ్ పార్ట్నర్‌కి వీళ్ళకి ఎక్కువగా తేడా ఉంటుంది. ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాపు యూజువల్‌గా కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వచ్చేసి ఎమోషనల్‌గా కొంచెం డిటాచ్డ్‌గా ఉంటారు. మెచ్యూర్డ్‌గా ఉంటారన్నమాట. అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ. ఫీలింగ్స్ ఎక్కువ. అన్నీ కూడా ఎమోషన్స్ మైండ్ నుంచే చూస్తారనమాట. కానీ ఇక్కడ వీళ్ళ లైఫ్ పార్ట్నర్ వచ్చేసి చాలా మెచ్యూర్డ్‌గా, నిదానంగా ఆలోచించడము, సుదీర్ఘంగా ఆలోచించి డిసిషన్స్ తీసుకోవడము, ఇలాంటి మనస్తత్వం ఉంటుంది. యూజువల్‌గా వీళ్ళ ప్రొఫెషన్ వచ్చేసి టీచింగ్ ప్రొఫెషను, మ్యూజిక్ ప్రొఫెషను, ఈ కళ అంటే ఒక ఆర్టిస్టిక్ నేచర్ ఉన్న బిజినెస్ నుంచి అలాంటి వస్తువులను అమ్మేట బిజినెస్ నుంచి వస్తామనమాట. ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. మెచ్యూరిటీలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. సీరియస్‌గా ఆలోచించేట మనుషులు వీళ్ళ లైఫ్ పార్ట్నర్‌లే వస్తారు. అలాగే ఈ కటక రాశిలో పుట్టిన వాళ్ళ లైఫ్ పార్ట్నర్‌కి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఎక్కువగా ఉంటుంది. యూజువల్‌గా సైట్లు లాంటివి ఖాళీగా ఉన్న ఒక ప్రదేశాలు అంటే ఆ ఒక సైట్‌లో కూడా ఎలాంటి కన్‌స్ట్రక్షన్ ఉండదు. అలాంటి ల్యాండ్స్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళ లైఫ్‌లో వచ్చేసి చిన్న చిన్న గొడవలు, టెన్షన్స్ ఎప్పుడు అవుతూనే ఉంటాయి. మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. అలాగే శని గ్రహం ఒకవేళ నెగెటివ్ ప్లేస్‌లో ఉన్నట్టుగా అయితే, వక్రీగా ఉండటమైతే ఖచ్చితంగా వీళ్ళకి మ్యారిటల్ ఇష్యూస్ ఉంటాయి. కానీ కేవలం కమ్యూనికేషన్ వల్లనే కర్కాటక రాశి వాళ్ళకి ద్వితీయాధిపతి వచ్చి సూర్యుడు కాబట్టి యూజువల్‌గా మాటల్లో కంట్రోల్ ఉండదు. ఏదేదో మాట్లాడడము, మనసు వచ్చిందంతా మాట్లాడేయడము ఇలాంటివి చేస్తుంటారు కాబట్టి వీళ్ళ లైఫ్ పార్ట్నర్‌కి వీళ్ళకి మాటల వల్ల మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళ లైఫ్ పార్ట్నర్లు వచ్చేసి బిజినెస్‌లో చాలా సక్సెస్‌ఫుల్ అవుతారు. డబ్బులు బాగా సంపాదిస్తారు. చాలా మంచి పొజిషన్‌కి కొంచెం లేట్‌గా వెళతారనమాట. కానీ ఇది మనము జాతకంలో లగ్నం నుంచి, సూర్యుడి నుంచి, ఉపపాద లగ్నం నుంచి, పాద లగ్నం నుంచి అన్నిట్లో కూడా క్యాలిక్యులేషన్స్ చేయాలి. అరచేతిలో ఉన్న కూడా శని రేఖని ఒకసారి మనం చూడాలి. ఆ వ్యక్తి సక్సెస్ అవ్వగలడా లేదా అనేసి. ఊరికే మనం ఒక వ్యక్తి సక్సెస్ అవుతాడని చెప్పలేము. కానీ రాశి నుంచి చెప్పడానికి జనరల్‌గా మీరు ప్రేమ వివాహం చేసుకున్నా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఈ క్యారెక్టరిస్టిక్స్‌లు, ఈ పర్సనాలిటీ ట్రైట్స్ ఖచ్చితంగా వాళ్ళలో ఉంటాయన్నమాట.